also download Ada 24/7 app. ఎస్ హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడా 24/7 అఫీషియల్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ప్రతి ఒక్కరికి తెలిసిందే, మనకి అడా 24/7 ఛానల్ అనేది 12% ప్లస్ 5% అడిషనల్ ఆఫర్తో ప్రొడక్ట్స్ మీద అన్నిటి మీద కూడా ఈ యొక్క 12% ప్లస్ 5% అడిషనల్ ఆఫర్ లభిస్తుంది. సో బై యూజింగ్ కోడ్ Y265 మీరు ఉపయోగించి ఈ యొక్క కోడ్ని ఉపయోగించి మీరు అడా 24/7 యాప్ నుంచి పర్చేస్ చేస్తే 12% ప్లస్ 5% అడిషనల్ ఆఫర్ వస్తుంది. సో అడా 24/7 అనేది ఒక టైప్ ఆఫ్ ప్రతి ఒక్క అభ్యర్థికి సో ఒక ఈజీ అండ్ పాకెట్ నుంచి, అంటే ఒక ఫోన్ నుంచి మనకు ప్రిపేర్ అయ్యే అవకాశం ఇస్తుంది ఫ్రెండ్స్. మనకి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా యాజ్ ఫ్రెండ్స్ కూర్చొని ప్రిపేర్ అయ్యే ఒక అవకాశం సింపుల్గా మనకి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనం వినొచ్చు. ఎస్, మహా ప్యాక్స్, లైవ్ క్లాసెస్, వీడియో కోర్స్ ప్రతి దాని మీద కూడా మీకు 12% అడిషనల్ ఆఫర్తో మీకు ఈ యొక్క ప్రొడక్ట్స్ మీద అన్నిటి మీద ఆఫర్ లభిస్తుంది ఫ్రెండ్స్. సో మనకి రాబోయే రోజుల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించింది, సిబిడి2 సంబంధించింది, ఏపీపీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్ 1 కంప్లీట్గా ఎవరైతే 100% నేర్చుకోవాలనుకుంటున్నారో, సో ఏపీపీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్ 1ని మనం స్టార్ట్ చేస్తున్నాం. 1961 రూపీస్కి ఈ యొక్క ప్రతి ఒక్క ప్రొడక్ట్కి, ప్రతి ఒక్క ఎగ్జామ్లో మనకి ఏపీపీఎస్సీ జరుగుతున్న ప్రతి ఒక్క ఎగ్జామ్కి పేపర్ 1 అనేది కామన్గా ఉంటుంది. సో ఈ యొక్క మనకి బ్యాచ్ పర్చేస్ చేసుకుంటే సో 1961 రూపీస్కి మీరు పర్చేస్ చేసుకోవచ్చు Y265 కోడ్ ద్వారా. సో ఇలాగ మీకు మెగా ప్యాకేజ్, ఒక ఇయర్ మెగా ప్యాకేజ్లో మీకు ప్రతి ఒక్క ప్రొడక్ట్, తెలుగులో లాంచ్ చేసిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా మనకి 1 ఇయర్ పాటు మీరు ఉచితంగా వినొచ్చు. అది మనకి రికార్డెడ్ వీడియోస్ కూడా 1 ఇయర్ పాటు అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో దాంతోపాటుగా మీరు ఈ యొక్క టైప్ ఆఫ్ లైవ్ కోర్సెస్, ఈ టెక్స్ట్ బుక్స్ ప్రతిదీ కూడా మీకు లభిస్తుంది ఈ యొక్క టైప్ ఆఫ్ 1 ఇయర్ మెగా ప్యాకేజ్. అలాగే 2 ఇయర్స్ మెగా ప్యాకేజ్ అయితే 4399 రూపీస్కి. సో ఈరోజు టాపిక్ మనకి చాలా ఇంపార్టెంట్. ఏపీపీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్ 1లో మనకి సో గ్రూప్ 2కి సంబంధించిన 2019లో ఇండియన్ ఎకానమీ ప్రశ్నలు, వాటి యొక్క వివరణ చూద్దాం. సో ముఖ్యంగా ఇటువంటి సెషన్లో మనకి ఎకానమీ ఎలా చదవాలి, ఎకానమీ బిట్స్ ఎలా మనం ప్రీవియస్గా ఎలా ఇచ్చారు, ఎలా ఫోకస్ చేశారు, సో దాని నుంచి మనం ఏ పాఠాలు నేర్చుకోవాలి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక టైప్ ఆఫ్ మనం ఒక పేపర్ చూద్దాం. సో ఆ పేపర్ ద్వారా ఈ యొక్క టైప్ ఆఫ్ సో మనం ప్రీవియస్ పేపర్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ప్రీవియస్ పేపర్ ద్వారా మనం తెలుస్తుంది ఎలా చదవాలి అనేది. సో ఎస్, మనం ఎకానమీ బిట్స్ ముఖ్యంగా ఎలా చూడాలి అనేది మనకి తెలిసి వస్తుంది ఈ యొక్క పేపర్ ద్వారా. ఎస్, చూడండి, కమింగ్ టు ది పేపర్, క్వశ్చన్ పేపర్ వ్యూ ఒకసారి చూస్తే, సో మనకి ఇది లాస్ట్ ఇయర్ అడిగిన పేపర్ 3 ఫ్రెండ్స్. పేపర్ 3 మనకి ఈ యొక్క ఎకానమీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒకసారి ఎకానమీ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. సో నేను చెప్పే 360 డిగ్రీస్ ఫ్రెండ్స్, మనం 360 డిగ్రీస్లో మనం ఈ యొక్క కోర్స్లో మనం ఎకానమీ సబ్జెక్ట్ అని మనం చెప్పుకోబోతున్నాం. సో ఎకానమీ సబ్జెక్ట్ నా క్లాసెస్ విన్న వాళ్ళందరూ కూడా ఈ అన్ని క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలరు. చూడండి ఎంత సింపుల్గా ఉంటాయో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సో రిలేటింగ్ టు ఏపీ అండ్ మనకి ఇండియన్ ఎకానమీ. సో చాలా సింపుల్గా అడిగారు మనకి లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్. చూడండి, వైల్ క్యాలిక్యులేటింగ్ ఇన్ఫ్లేషన్, ఇఫ్ ప్రైజెస్ ఆఫ్ కమోడిటీస్ విచ్ ఆర్ వైలేట్ ఆర్ నాట్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ సచ్ యాజ్ ఇన్ఫ్లేషన్ ఇస్ నోన్ యాజ్ కోర్ ఇన్ఫ్లేషన్ ఫ్రెండ్స్. అంటే ఏం లేదు, ధరల్లో హెచ్చుతగ్గులు అసమర్థముగా ఉండే వస్తువులు ధరలను పరిగణలోకి తీసుకోకుండా ద్రవ్యోల్బణాన్ని లెక్క పెడితే ఆ ద్రవ్యోల్బణాన్ని ఏమంటామంటే మూల ద్రవ్యోల్బణం అంటాం. సింపుల్గా మనం చెప్పుకుంటాం కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చెప్పుకుంటాం. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే సో హైలీ వాలటైల్ ఐటమ్స్ ఈసెల్ ఫ్రెండ్స్. ఓకే, హెచ్చు తగ్గులు మనకి ఫుడ్ అండ్ ఫ్యూయల్, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఐటమ్స్ అనేవి ప్రతిరోజు మనకి సో హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. ఒకరోజు హైగా ఉంటాయి, ఒకరోజు లోగా ఉంటాయి. సో ఇలాంటి ప్రైజెస్ అనేవి మనం కన్సిడర్లోకి తీసుకోకపోతే ఏమవుతుందంటే మనకి కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఒకవేళ తీసుకుంటే దాన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చూడండి, సింపుల్ కాన్సెప్ట్ ఇది. అలాగే ప్రైజెస్ ఇన్ ఇండియా ఇంక్రీజెస్ మెయిన్లీ నాట్ బికాజ్ ఆఫ్. సో అంటే మనకి భారత్లో ధరలు పెరగడానికి ప్రధాన కారణం కాదు అంటే లెస్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. సో ఇక్కడ మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్లో ఏమొస్తాయి, మనకి కొన్ని ఫుడ్ ఆర్టికల్స్ వస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైస్ కానీ, వీట్ కానీ, పల్సెస్ కానీ, ఇవన్నీ కూడా. సో మనకి ఇండిస్క్రిమినేట్ ఇంక్రీజ్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్, మనకి హోర్డింగ్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్, ఆయిల్ ప్రైజెస్, స్టాక్స్. అంటే ఒక అప్లికేషన్ ఓరియంటెడ్ అనమాట, ఒక అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో మనకి ఎలా అడుగుతారంటే క్వశ్చన్ అర్థమవుతుందా లేదా అనేది. ప్రైజెస్ ఇన్ ఇండియా ఇంక్రీజెస్ మెయిన్లీ నాట్ బికాజ్ ఆఫ్ అని అడుగుతున్నారు. సో దానివల్ల కాదు, ఓన్లీ సమ్ లెస్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ వల్ల అయితే కాదు. సో ఇక్కడ మనకి ముఖ్య అంశాలు ఏంటంటే మనకి భారత్లో ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవి కాదు అని అడుగుతున్నారు ఇక్కడ.
సో ప్రజలు ఆశలు ఓకే సో విచిత్రంగా ఉండడం, చమురు ధరలు ఇవన్నీ కూడా. 1 సెకండ్ నేను హైడ్ అవుతాను. ఎస్ 1 సెకండ్. ఎస్ నౌ క్లియర్. ఎస్ క్లియర్. 1 సెకండ్. ఎస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ అంటున్నాడు. సో ఇన్ఫ్లేషన్ నుంచి మనకి ఇది ఇంకో క్వశ్చన్ మనకి. సో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి అంటే సో ఇక్కడ ఇట్ మే బీ సఫిషియంట్ టు యూజ్ మానిటరీ పాలసీ అంటే సఫిషియంట్ అని అడుగుతుంది. ఇక్కడ చూడండి కీవర్డ్ ఏంటంటే మనకి ఎక్స్ట్రీమ్ వర్డ్ ఇది కీవర్డ్. సో సఫిషియంట్ అనే వర్డ్ మనకి ఎప్పుడు కూడా వాడకూడదు. అది ఎప్పుడైనా వచ్చిందంటే అది రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. సఫిషియంట్ కాదు. సో ఎందుకంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పాలసీ కూడా ఉంది, అంటే ఫిజికల్ పాలసీ అంటాం, అంటే ఆర్థిక చర్య కూడా ఉంటుంది. సో ద్రవ్య చర్యతో పాటుగా చూడు ఉపయోగిస్తే చాలు అంటే కాదు, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఫిజికల్ పాలసీ కూడా మనకి ఆర్థిక చర్య కూడా మనకి ఆర్థిక చర్యలో ద్రవ్య చర్యలు రెండు కూడా ఉంటాయి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే. అలాగే ఫిజికల్ పాలసీ మెజర్స్ వుడ్ ఎలోన్ బి సఫిషియంట్. ఎలోన్ బి అంటున్నారు చూడు, ఎలోన్ బి. సో ఫిజికల్ పాలసీ ఒక్కటే సరిపోతుందా లేదంటే మనకి మానిటరీ పాలసీ ఒక్కటే సరిపోతుందా అనేది కాదు. ఇక్కడ ఇన్ఫ్లేషన్ షుడ్ బి టార్గెటెడ్ అగ్రెసివ్లీ అనే వర్డ్ కూడా ఇక్కడ డెఫినెట్ వర్డ్. సో ఇటువంటి క్వశ్చన్స్ ద్వారా మనకి ఏం తెలుసుకోవచ్చు అంటే కొన్ని ఇండెఫినెట్ వర్డ్స్ ఉంటాయి, డెఫినెట్ వర్డ్స్ ఉంటాయి. ఆ డెఫినెట్ వర్డ్స్ని మనం నెగ్లెక్ట్ చేసుకోవాలి, సరిపోతాయి. సో మనకి నియంత్రణకు తీవ్ర చర్యలు చేపట్టాలి అలాంటివి కాదు. ద్రవ్య కోస మనకి రేటు అన్నీ కలిసి విధానం అవసరం. సో ఇది మనకి ఆన్సర్. సో చూడండి ఇటువంటి క్వశ్చన్స్ మనం చూడగానే మనకి నెక్స్ట్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక ఐడియా వస్తుంది. అలాగే ది ఎక్స్పర్ట్ కమిటీ టు రివ్యూ అండ్ స్ట్రెంథన్ ది మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ ఇన్ రీసెంట్ టైమ్స్ వాజ్ హెడెడ్ బై ఉర్జిత్ పటేల్ ఫ్రెండ్స్. సో అప్పట్లో మనకి ఉర్జిత్ పటేల్. సో ద్రవ్య విధాన వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు సమీక్షించడానికి ఏర్పరిచిన నిపుణుల కమిటీ ఇటీవల కాలంలో నేతృత్వం వహించింది. సో ఉర్జిత్ పటేల్. ఓకే ఆన్సర్ ఈజ్ ఉర్జిత్ పటేల్. 1 సెకండ్. ఎస్ 1 సెకండ్. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఉర్జిత్ పటేల్ నాయకత్వంలో అప్పుడు మన కరెంట్ అఫైర్స్ ద్వారా మనం చదువుకోవచ్చు ఇవన్నీ. అలాగే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆఫ్ ఇండియన్ మనీ మార్కెట్. సో మనకి ఇక్కడ మనీ మార్కెట్ అంటే ఏంటో చదవాలి మనకి, అంటే ఒక టైప్ ఆఫ్ మార్కెట్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్ అనే టాపిక్స్లో వస్తుంది. సో మనీ మార్కెట్ అని క్యాపిటల్ మార్కెట్ అని చెప్పుకుంటాం. క్యాపిటల్ మార్కెట్లో మనీ మార్కెట్లో ఏంటి డిఫరెన్స్ అంటే క్యాపిటల్ మార్కెట్ అనేది లెస్ దాన్ చూడండి మనకి మనీ మార్కెట్ అనేది లెస్ దాన్ 365 డేస్కి అప్పు తీసుకుంటే వాటిని మనీ మార్కెట్ అంటాం. సో గ్రేటర్ దాన్ 365 డేస్కి అప్పు తీసుకుంటే మనం క్యాపిటల్ మార్కెట్ అంటాం. సో ఇవన్నీ కూడా మనం ఒక ఎకానమీలో చదువుకుంటాం. సో మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ కానీ, ట్రెజరీ బిల్స్ కానీ, కమర్షియల్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి వన్ టైప్ ఆఫ్ మనీ మార్కెట్లో ఇన్స్ట్రుమెంట్స్. సో ఇక్కడ నాట్ ఏ పార్ట్ ఆఫ్ మనీ మార్కెట్ అంటే ఫైనాన్షియల్ కంపెనీస్ అనేవి క్యాపిటల్ మార్కెట్లోకి వస్తాయి. అంటే ఫైనాన్షియల్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ అండ్ బాండ్స్ ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ మార్కెట్లోకి వస్తాయి. సో క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటెడ్ బై ఎవరంటే సెబీ. అలాగే మనకి మనీ మార్కెట్ రెగ్యులేటెడ్ బై అంటే ఆర్బీఐ. సో ఇలాగా ఎప్పుడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా తెలిసాయో మీకు ఈజీగా ఈ యొక్క బిట్స్ అనేవి రైట్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే సో ఈజీగా మీకు రైట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ అంటున్నాడు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్, క్రింది వాటిలో ఏది నియంత్రణలో లేని బ్యాంకేతర ఆర్థిక మధ్యవర్తుల్లో భాగం కాదు. సో ఇవి మీకు ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే సో కమర్షియల్ అండ్ ట్రేడ్ బిల్స్ ఇక్కడ ఆన్సర్. ఇండిజినస్ బ్యాంకర్స్ కానీ, లోన్ కంపెనీస్ కానీ, మనీ లెండర్స్ కానీ ఇవన్నీ కూడా ఒక పార్ట్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ అంటే
పర్యవేక్షణలో లేనివి ఇవన్నీ కూడా. ఓకే, బట్ కమర్షియల్ అండ్ ట్రేడ్ బిల్స్ అనేవి కంపల్సరీ పర్యవేక్షణలో ఉంటాయి. దీనికి ఒక సెంట్రలైజ్డ్ బాడీ ఉంటుంది, అది ఆర్బీఐ. సో ఇక్కడ ఏమంటున్నాడు, నాన్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిస్ అన్రెగ్యులేటెడ్ ఏదంటే మనకి మనీ లెండర్స్ అంటే, సో ఎవరు ఫ్రెండ్స్ మనీ లెండర్స్ అనేవాళ్ళు? సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ వడ్డీ వ్యాపారులు, అలాగే రుణ కంపెనీలు, స్థానిక బ్యాంకులు, ఇవన్నీ కూడా ఇండిజినియస్ బ్యాంకర్స్ అనేవి, చిన్న చిన్న చిట్ ఫండ్స్ కంపెనీస్ ఇవన్నీ కూడా. కానీ వ్యాపార మరియు వాణిజ్య బిల్లులు అనేవి ఇవన్నీ కూడా కంపల్సరీ మనకి రెగ్యులేటెడ్లోకి వస్తాయి. అలాగే విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ది ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆఫ్ ఇండియన్ మనీ మార్కెట్స్? చూడండి, మనకి ఇండియన్ మనీ మార్కెట్స్ని మనకి చేసేది ఎవరు? ఆర్బీఐ కదా. సో మ్యూచువల్ ఫండ్స్, సెబీ అనేది ఇక్కడ ఏంటి, క్యాపిటల్ చెప్పాను, క్యాపిటల్ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది ఎవరు? క్యాపిటల్ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది సెబీ. ఓకే, ఒకసారి ఇందాక క్వశ్చన్ ఒకసారి చూద్దాం, మనం కొంచెం రివర్స్ చెప్పినట్టు ఉన్నాం. ఒకసారి 1 సెకండ్. ఎస్, ఇక్కడ అడుగుతున్నాడు విచ్ ఇస్ నాట్ అడుగుతున్నారు. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. సో కింది వాటిలో ఏది నియంత్రణ లేని బ్యాంకేతర ఆర్థిక మధ్యవర్తి భాగం కాదు? ఒకసారి వెయిట్ చేద్దాం. ఇంగ్లీష్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ నాన్ బ్యాంకింగ్? అన్రెగ్యులేటెడ్, చూడండి, ఎస్ నువ్వు కరెక్ట్గా చెప్పాం. అన్రెగ్యులేటెడ్ అంటే రెగ్యులేట్ కానిది. అన్రెగ్యులేటెడ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ అంటే ఇది రెగ్యులేట్ చేయబడుతుంది కంపల్సరీ ఆర్బీఐ. అర్థమవుతుందా? నాట్ ఏ పార్ట్ అంటున్నాడు, నాట్ ఏ పార్ట్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్. సో రెగ్యులేటెడ్ అంటే ఏంటి? నియంత్రణలో ఉన్నవి. సో ఇక్కడ నాట్ ఏ పార్ట్ అంటున్నాడు కాబట్టి ఎస్, ఇక్కడ మనకి ఇది అన్రెగ్యులేటెడ్ కాదు, రెగ్యులేటెడ్. ఓకే, ఎస్, కొంతమంది డౌట్ వచ్చింది, మళ్ళీ చెప్పాను. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సో ఇలాంటిగా మనకి ఎప్పుడు మనం ఈ యొక్క ఎకానమీని 360 డిగ్రీస్ యాంగిల్లో మనం చదివితేనే మనం ఇవన్నీ కూడా రైట్ పెట్టగలం ఫ్రెండ్స్. అలాగే రెపో రేట్స్ ఆర్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు రెగ్యులేట్ లిక్విడిటీ ఇన్ ది మార్కెట్. సింపుల్గా మనం చెప్తాం, ఇది సింపుల్గా మనం ఎకానమీ కోర్సెస్లో మనకి మోనిటరీ పాలసీ చెప్పుకుంటాం. సో మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ట్రెజరీ బిల్స్ అంటాం, కమర్షియల్ పేపర్స్ అంటాం, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అంటాం. సో రెపో రేట్, రివర్స్ రెపో రేట్స్ అంటాం. సో రెపో రేట్స్ అనేవి ఏంటంటే డైలీ మేనేజ్మెంట్ కోసం, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీస్ అంటాం ఇవన్నీ, ఎల్ఏఎఫ్స్ అంటాం కదా, రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్ ఇవన్నీ కూడా. సో మనకి లిక్విడిటీని మేనేజ్ చేయడం కోసం, అంటే ఒక టైప్ ఆఫ్ ద్రవ్య మార్కెట్ సాదా అంటే మన సాదా వాళ్ళని రెపో రేట్లను దేనికి ఉపయోగిస్తారంటే ఆర్థిక వ్యవస్థలో మనకి ద్రవ్యత్వము లిక్విడిటీ నియంత్రించేందుకు సింపుల్గా. అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 గివ్స్ ఎక్స్టెన్సివ్ రెగ్యులేటర్స్ పవర్స్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సింపుల్గా మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కానీ ఆర్బీఐ యాక్ట్ 1934 కానీ రెండు కూడా మనం ఇంట్రడక్షన్లోనే చెప్పేసుకుంటాం ఆర్బీఐ గురించి చెప్పుకున్నప్పుడు. సో అవన్నీ కూడా మనకి ఎక్స్టెన్సివ్ రెగ్యులేటర్స్ టు ఆర్బీఐ కోసం. సో బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 ఎవరికి విస్తృతమైన నియంత్రణ అధికారాలను కట్టబెట్టిందంటే ఆర్బీఐకు. సో ఇందులోనే మనకి సెక్షన్స్ ఉంటాయి, షెడ్యూల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం. షెడ్యూల్స్ 5 ఆఫ్ బి అంటాం, షెడ్యూల్ 2 ఆఫ్ బి అంటాం. సో ఇవన్నీ కూడా మనం కోర్సెస్లో చెప్పుకుంటాం ఫ్రెండ్స్. అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్ అంటే ఏంటి? ఈజ్ ఎ సబ్సిడరీ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఆర్ఆర్బి అనేది మనకి సో కంపల్సరీ వన్ ఆఫ్ ది సబ్సిడరీ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఒక జాతీయ బ్యాంకు అనుసంధాన సంస్థ ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్. సో ఇలాగ మనం స్టేట్మెంట్ చదవగానే మనకి ఆప్షన్ రైట్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. అలాగే బేస్ రేట్ అంటే ఏంటి, రెపో రేట్ అంటే ఏంటి, బ్యాంక్ రేట్ అంటే ఏంటి, ఎంసీఎల్ఆర్ అంటే ఏంటి, ఎంఎస్ఎఫ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నప్పుడు ఇవన్నీ ఈజీ అయిపోతాయి ఫ్రెండ్స్. బేస్ రేట్ అంటే ఏం లేదు, ద యాక్చువల్ లెండింగ్ రేట్ ప్లస్ బారోయింగ్ స్పెసిఫిక్ ఛార్జెస్. సో ఇవన్నీ మీకు ఇప్పుడు మీకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ మనకి కంపల్సరీ కోర్సెస్ అయిన తర్వాత అన్నిటి మీద పట్టుంటుంది మీకు. సో మూల ఆధార వడ్డీ రేటు ఏమిటి అంటే యథార్థ వడ్డీ రేటుతో పాటు రుణగ్రహీత చెల్లించే ఛార్జీలు, ఇవన్నీ కూడా ఈ డెఫినేషన్స్ అనేవి నేను చెప్పుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అలాగే ఇండియా రిజర్వ్ మనీ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్. రిజర్వ్ మనీ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ హెల్డ్ బై ఆల్ పర్సన్స్ ప్రెజెంట్ ఇన్ ఇండియా, బట్ ఓన్లీ కరెన్సీ విత్ పబ్లిక్ కానీ, ఓన్లీ బ్యాంకర్ డిపాజిట్స్ యాజ్ రిజర్వ్స్ విత్ ఆర్బీఐ కానీ, ఓన్లీ అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ కానీ, ఇవన్నీ కూడా రిజర్వ్ మనీలోకి వస్తాయి. సో ఈ రిజర్వ్ మనీ అనేది వన్ ఆఫ్ ది మోనిటరీ పాలసీ, అంటే ఆర్బీఐ ఉపయోగిస్తుంది టు అడ్జస్ట్ ద లిక్విడిటీ ఇన్ ది మార్కెట్ అండ్ పబ్లిక్. సో అప్పుడు మనం చెప్పుకుంటాం ఇవన్నీ కూడా. భారత్లో రిజర్వ్ ద్రవ్యంలో క్రింది వాటిలో ఏది ఉండదు అంటే భారత్లో ఉన్న అందరు వ్యక్తుల వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్యం అనేది ఇక్కడ రిజర్వ్లో ఉండదు. ఓకే, సో ఇలాగా మనకి అన్నీ కూడా తెలుసుకుంటాం. గిల్ట్ ఎడ్జ్డ్ మనీ చూడండి, గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ డీల్స్ విత్ అంటారు గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాజ్ వెల్ యాజ్ దోస్ గ్యారంటీడ్ బై ది గవర్నమెంట్. ఓకే, సో ఇది గిల్ట్ ఎడ్జ్డ్ మనీ మార్కెట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకుంటాం మనం. ఓకే, సో అలాగే దీని తర్వాత అంటే ఈ క్వశ్చన్స్ చూస్తే మీకు రేపు ఉదయం మీకు గ్రూప్స్లో ఎకానమీ బిట్స్ ఎలా చదవాలి, ఎకానమీ సబ్జెక్ట్ని ఎలా చదవాలి అనేది ఒక ఐడియా రావడానికి చిన్న సెషన్. ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్ ఇండియా డెవలప్మెంట్ ఫైనాన్షియల్. యాక్చువల్గా మనకి ఈ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనకి సిడ్బి, ముద్ర,
ఓకే. సో అంటే ఒక టైప్ ఆఫ్ నాబార్డ్, ఈ టైప్ ఆఫ్ మనకి ఒక స్పెషలైజ్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా. ఎగ్జిమ్ బ్యాంక్, యూటీఐ, ఎక్స్పోర్ట్ క్రెడిట్ అండ్ గ్యారంటీ కార్పొరేషన్స్ ఆఫ్ ఇండియా అనేవి మనకి వేరేవి. బట్ ఒక ఆల్ ఇండియా డెవలప్మెంట్ మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమంటే ఇవి ఐడిబిఐ, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే. సో ఇలాంటివన్నీ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం చెప్పుకుంటాం. అలాగే విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అంటున్నాడు ఇక్కడ. జిఎస్టీ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఇన్కమ్ అంటున్నాడు. ఇట్ ఈస్ ద ట్రూ. యాక్చువల్గా నాట్ రిలేటెడ్ కాదు, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్కమ్. సింపుల్గా మనం ఈ లాస్ట్ చదివితే చాలు. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఎకానమీ కోర్సెస్ కంప్లీట్ అయిపోయి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఫ్రెండ్స్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఇస్ నాట్ ఎ వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ది మనకి గవర్నమెంట్ అంటున్నాడు. చూడండి, ఎంజీ నరేగా కానీ, ఆర్ఈఎల్జీపీ కానీ, ఈపీ కానీ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా. ఓకే. సో కానీ పిఎంఆర్వై రోజ్గార్ యోజన అనేది మనకి ఎంప్లాయ్మెంట్ కాదు, సో వర్క్ ప్రోగ్రామ్ ఇది. ఓకే. సో వేజ్ ఎంప్లాయ్మెంట్ అంటే రోజు పని దినాలు, రోజ్గార్ యోజన అంటాం కదా, రోజ్గార్ యోజన కింద రాదు ఇది. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అనేది ఫుడ్ ప్రోగ్రామ్స్ ఇది. ఓకే. అలాగే ఉపాధి కల్పించే ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా. అలాగే విచ్ ఆర్ ది ఫాలోయింగ్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ ఫుడ్ బేస్డ్ సేఫ్టీ నెట్ అంటే ఎస్ ఆల్ ద గివెన్స్ ఆర్ కరెక్ట్. అంటే పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంటల్ స్కీమ్ కానీ, మిడ్ డే మీల్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇందులోకి వస్తాయి. మనకి మొత్తం కూడా ఫుడ్ బేస్డ్ సేఫ్టీ నెట్స్ కొన్ని వస్తాయి. ఓకే. అలాగే మనకి అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే 2016-17 ద రేషియో ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్స్ జీడిపి స్టాండ్స్ ఎట్ 28%. చూడండి, ఎప్పుడు కూడా ఎకనామిక్ సర్వే అనేది చాలా మస్ట్ అండ్ షుడ్గా చదవాలి. ఎకనామిక్ సర్వే కానీ బడ్జెట్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ కాంపోనెంట్ ఆఫ్ ఇంటర్నల్ డెప్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. చూడండి, ఇక్కడ ఇంటర్నల్ డెట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అంటే మార్కెట్ లోన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ఇంటర్నల్ డెట్ అంటే ఒక డెప్ట్ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఒక ఇంటర్నల్ డెట్ మనకి. సో ఫిజికల్ డెఫిసిట్ అనేది ఇంటర్నల్ డెట్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీసెస్ కానీ. ఓకే. సో ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కాంపోనెంట్ ఆఫ్ ఇంటర్నల్ డెప్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే మార్కెట్ లోన్స్. అంటే మార్కెట్ నుంచి మనం ఈ బాండ్స్ని కొనడం, మార్కెట్ నుంచి మనం ఈ యొక్క టైప్ ఆఫ్ షేర్స్ని కొనడం, ఇవన్నీ గవర్నమెంట్ ఇంటర్నల్గా బారో చేస్తుంది టు ఫుల్ఫిల్ ది బారోయింగ్స్. సో ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్. మీకు ఒక్కొక్క కాన్సెప్ట్ కూడా చాలా టైం తీసుకొని చెప్తూ ఉంటాం. ప్రైమరీ డెఫిసిట్ అనేది ఏంటి అని అడుగుతాడు. ప్రాథమిక లోటు అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ లెస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇవన్నీ డెఫినేషన్స్ ఫ్రెండ్స్. పబ్లిక్ ఫైనాన్స్ టాపిక్లోకి వస్తుంది. సో ఒక గవర్నమెంట్ యొక్క పబ్లిక్ ఫైనాన్స్ ఎలా ఉంటుంది, దాంట్లో రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, బడ్జెట్ డెఫిసిట్ అంటే ఏంటి, ఇంకా ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు మనం ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటంటే మొత్తం అప్పులో ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసేస్తే దాన్ని మనకి ప్రైమరీ డెఫిసిట్ అంటాం. ఓకే. ఒక వడ్డీ చెల్లింపులు మనకి తీసివేసిన ద్రవ్య లోటుని మనకి ప్రాథమిక లోటు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 రూపాయలు అప్పు చేశారు ఫ్రెండ్స్. ఓకే. సో 2 years తర్వాత అది ఇంట్రెస్ట్ కలుపుగా 1,10,000 మీరు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఎప్పుడు మనకు ప్రైమరీ డెఫిసిట్ అంటామంటే, సో ప్రైమరీ డెఫిసిట్ అనేది ఒరిజినల్గా ఎంత అప్పు తీసుకున్నాం మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ 10,000. సో 1,00,000 రూపాయలు మనకి ఒరిజినల్గా ప్రైమరీ లోట్ అనమాట. సో అది. అలాగే అండర్ ది FRBM యాక్ట్ 2004 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ టు ది సెంట్రల్ గవర్నమెంట్. ఇట్ ఇంక్లూడ్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ఓన్ టార్గెట్. సో ఇది మనకి ఒక టైప్ ఆఫ్ సో FRBM చెప్పుకుంటాం. FRBM చట్టం చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్తామంటే, సో కంపల్సరీ ఈ టు రెడ్యూస్ ద ఫిజికల్ డెఫిసిట్ టు 3% మనకి ఇది టార్గెట్స్ యాక్చువల్గా పెట్టుకుంది గవర్నమెంట్. అలాగే టు ఫేజ్ అవుట్ ది రెవెన్యూ డెఫిసిట్ అనేది 0 ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకి కొత్తగా ఉండొచ్చు, కానీ ఎకానమీ క్లాసెస్ విన్నాక యూ విల్ బి క్లియర్ ఫ్రెండ్స్ ఇది. సో ఫెయిల్యూర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఓన్ టార్గెట్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రికమెండేషన్ ఆఫ్ 14th ఫైనాన్స్ కమిషన్. సో రేషనలైజేషన్ ఆఫ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ GST అనేది ఒక రికమెండేషన్ కాదు, బట్ ఇవన్నీ కూడా రికమెండేషన్స్. ఇవన్నీ కూడా మనం ఫైనాన్స్ కమిషన్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం. ఎస్, చాలా సింపుల్గా అడిగాడు ఫ్రెండ్స్ క్వశ్చన్స్ మాత్రం. సో మీరందరూ చేయాల్సింది ఏంటంటే ఎకానమీని సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 360 degrees యాంగిల్స్లో నేర్చుకోవడం తెలియాలి. అలాగే వెన్ వి రిఫర్ టు నేషనల్ ఇన్కమ్ ద అండర్లయింగ్ మెజర్ ఈజ్ అంటున్నాడు NNP ఎట్ ఎ ఫ్యాక్టర్ కాస్ట్. సో GDP ఎట్ మార్కెట్ ప్రైజెస్ అని, NNP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని, NDP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని, GNP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని, ఇవన్నీ మార్కెట్ ప్రైస్ అని ఉంటాయి. అసలు నేషనల్ ఇన్కమ్ గురించి మనం చెప్పుకున్నాక 360 degreesలో మనకు ఈ యొక్క బిట్కే ఐడియా వస్తుంది. ఓకే. వెన్ వి రిఫర్ టు నేషనల్ ఇన్కమ్ ద అండర్లయింగ్ మెజర్ ఏంటంటే NNP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్. అసలు GDP అంటే ఏంటి, GNP అంటే ఏంటి, అసలు NDP అంటే ఏంటి, సో NNP అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. సో డోంట్ వరీ ఫ్రెండ్స్, ఎకానమీ ఎప్పుడైనా మీకు డౌట్ ఉంటే సో యూ కెన్
లాగిన్ టు అవర్ కోర్సెస్. సో నేను ఎకానమీని డీల్ చేస్తున్నాను, అలాగే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీని డీల్ చేస్తున్నాను జనరల్ స్టడీస్ పేపర్ 1లో. అలాగే ది సిఎస్ఓ హ్యాస్ చేంజ్డ్ ద బేస్ ఇయర్. చాలా ఇంపార్టెంట్ ఇది. 2011-12కి చేంజ్ చేశారు. సో ఇది మన కరెంట్ అఫైర్స్ అప్పట్లో. సో వెరీ ఇంపార్టెంట్ ఇది. అలాగే దీంతో పాటుగా మనకి డబల్ డిప్ రెసిషన్ అంటే ఏంటి? డబల్ డిప్ రెసిషన్ రిఫర్స్ టు అంటున్నాడు ఏ సిచ్యువేషన్ వేర్ రెసిషన్ ఈస్ ఫాలోడ్ బై షార్ట్ లివ్డ్ రికవరీ ఫాలోడ్ బై అనదర్ రెసిషన్. సో సింపుల్గా మనకి ఇప్పుడు చెప్పాలంటే కోవిడ్ ఫస్ట్ సైకిల్ మనకి లాక్డౌన్ అయిపోయింది, సెకండ్ మనకి లాక్డౌన్ అయిపోయింది, థర్డ్ ఒమిక్రాన్ వల్ల మళ్ళీ లాక్డౌన్ అయిపోతే దాన్ని డబల్ డిప్ రెసిషన్ అంటాం. అంటే దెబ్బ మీద దెబ్బ అనమాట. అలాగా ఇంకా రెసిషన్ అన్నప్పుడు ఏంటి? బిజినెస్ అనేది పడిపోయి సో ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతుంది మొత్తం అంతా కూడా. సో అలాగా మనకి ఇది సో డబల్ డిప్ అంటాం. సో అలాగే మనకి ఇక్కడ నీతి ఆయోగ్ డస్ నాట్ ఎన్విసేజ్ అలోకేట్ ఆఫ్ రిసోర్సెస్ ఆఫ్ నీడీ స్టేట్స్ని. అంటే నీతి ఆయోగ్ చేయని పని ఏంటి? ఇక్కడ చేసిన పని ఇవన్నీ కూడా అంటే టు ఎంపవర్ రోల్ ఆఫ్ స్టేట్స్ టు ఈక్వల్ పార్ట్నర్స్ ఇన్ అంటే నీతి ఆయోగ్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే స్టేట్స్ రోల్ ఎక్కువగా ఇవ్వడం, స్టేట్ రోల్కి ప్రాధాన్యత ఇవ్వడం. అలాగే థింక్ ట్యాంక్ ఇది కూడా. అలాగే మనకి వన్ ఆఫ్ ది క్యాటలిస్టిక్ రోల్ టు డెవలప్మెంట్ ప్రాసెస్ ప్రొవైడింగ్ ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ త్రూ హోలిస్టిక్ అప్రోచ్. ఇవన్నీ ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. బట్ మనకి ఎలోకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది నీడీ స్టేట్స్కి ఎలోకేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఎవరిస్తారో ఫైనాన్స్ కమిషన్ ఇస్తుంది. సో ఇలాగ మనకి నేర్చుకుంటే ఎకానమీ చాలా సింపుల్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఎంఎస్పీ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ డిటర్మైన్డ్ బై ఎవరంటే సిఎస్సిపి. ఓకే, సో డిటర్మైన్డ్ బై సిఎస్సిపి. సో వెరీ ఇంపార్టెంట్. రికమెండెడ్ బై సారీ ఇక్కడ ఇది యాక్చువల్గా మనకి తప్పు ఫ్రెండ్స్ ఇది. సో మనకి సిసిఈఏ యాక్చువల్గా డిటర్మైన్ చేసేది ఎవరంటే సిసిఈఏ, క్యాబినెట్ కమిషన్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. బట్ డిటర్మైన్డ్ ఇది రికమెండెడ్ ఎవరైతే సిఎస్సిపి. సో ఇది మనకి యాక్చువల్గా తప్పు క్వశ్చన్. గుర్తుపెట్టుకుంటే ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అనేది ఈ యొక్క టైప్ ఆఫ్ అగ్రికల్చరల్ వస్తువులకి మనకి ఎవరు డిటర్మైన్ చేస్తారంటే ఫైనల్గా సిసిఈఏ, క్యాబినెట్ కమిషన్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఎవరు రికమెండ్ చేస్తారంటే సిఎస్సిపి, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్. సో దాంతోపాటుగా మనకి సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అనేవి మనకి జనరల్గా ప్రతిరోజు న్యూసెస్లో, ప్రతిరోజు ఎకనామిక్ క్లాసెస్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ డిఫైన్స్ ది టర్మ్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్? ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అంటే మనకి డైరెక్ట్గా మనకి ఒక టైప్ ఆఫ్ ఒక స్టేట్మెంట్ ఇది. ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఫార్ములా ఒక డెఫినేషన్ తెలియాలి. ద నెంబర్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్స్ 100 పాపులేషన్ అనేది ఎక్కడా లేదు ఇక్కడ. అలాగే 1000 అనేది కూడా ఎక్కడ మనం డిఫైన్ చేయలేదు. నెంబర్ ఆఫ్ అలైవ్ అండ్ ఇన్సూర్డ్ పర్సన్ పర్ 100 పాపులేషన్ ఎక్కడా లేదు. అంటే ఒక డెఫినెట్ వర్డ్ అనేది ఇచ్చారు చూడండి ఇక్కడ. సో ఈ క్వశ్చన్స్లో మనకి ఈజీగా నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ గివెన్ ఆన్సర్స్ ఆర్ నాట్ కరెక్ట్. ఓకే, నెంబర్ అంటే నన్ ఆఫ్ ద గివెన్ ఆర్ నాట్ కరెక్ట్ అంటున్నాడు ఇక్కడ. ఎటువంటిది కరెక్ట్ కాదు ఇక్కడ. అంటే ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేది ఒక 100 పాపులేషన్కి, 1000 పాపులేషన్కి, 100 పాపులేషన్కి అనేది మనం పర్టికులర్గా చెప్పలేం. ఓకే, సో దట్ ఈస్ ద మనకి మీనింగ్. బీమా విస్తృతి. ద న్యూ వ్యూ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ డస్ నాట్ ఎంఫసైజ్ ఆన్ ద సింపుల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఎకనామిక్ ఓన్లీ అనేది ఇక్కడ ఇచ్చాడు. సో ఎప్పుడు కూడా ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి డస్ నాట్ అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓన్లీ కాదు ఇక్కడ. సో ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ మీద, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మెటీరియల్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ లోయెస్ట్ ఇన్కమ్స్, ఎలివేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. సో ఇటువంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా కన్సిస్టెన్సీగా న్యూస్ పేపర్ మీద అవగాహన ఉండాలి, మీ చుట్టుపక్కల జరుగుతున్న అంశాల మీద అవగాహన ఉండాలి. కంపల్సరీ వాటి మీద అవగాహన ఉంటేనే మీరు ఇవన్నీ కూడా ఆన్సర్స్ అనేవి పెట్టగలరు ఫ్రెండ్స్. సో ఇక్కడి నుంచి మనం ఎలా చదవాలి ఎకనామీ అనేది మనం ఒక క్లాసెస్ ద్వారా మనం చెప్పుకుందాం. సో క్లియర్ కట్గా సో మీరు అందరూ చేయాల్సింది రోజు ఫాలో అవ్వండి క్లాసెస్. అలాగే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి, మీకు 100% నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఎకానమీ అంటే ఇది అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాన్ని మీరు అప్లై చేసుకోవాలి మీ మైండ్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ టేకెన్ ఇంటూ అకౌంట్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్? సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యాన్యువల్గా మనకి రిలీజ్ చేసేది ఎవరంటే యుఎన్డిపి చేస్తుంది, సంగతి తెలిసిందే. యుఎన్డిపి, సో యునైటెడ్ నేషన్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్, న్యూయార్క్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్. సో ఇక్కడ అంటున్నాడు విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ టేకెన్ అంటున్నాడు. హెల్తీ లైఫ్ కానీ, నాలెడ్జ్, ఓకే, అలాగే డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కన్సిడర్ చేస్తే కానీ లాస్ ఇన్ పొటెన్షియల్ డెవలప్మెంట్ డ్యూ టు ఇన్ఈక్వాలిటీ అనేది మనకి మెన్షన్ చేయదు. ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ డెఫినెట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, కంపల్సరీ ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? SDG 17 గోల్స్ ఉంటాయి మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనకి క్లైమేట్ చేంజ్ ఓవర్ టైం అనేది నాట్ ఇంక్లూడ్ చేయబడింది. ఓకే, క్రింది వాటిలో దేనిని సుస్థిర అభివృద్ధి భావనలో చేర్చలేదు అంటున్నాడు. ఎన్విరాన్మెంట్ కన్సర్వేషన్ అని, కాన్స్టెంట్ అండ్ రైజింగ్ ఓవరాల్ క్యాపిటల్ అసెట్స్ అని, అలాగే ఆస్పిరేషన్ ఆఫ్ ప్రెజెంట్ జనరేషన్స్ విత్ కాంప్రమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ అని. ఇదే మనకి యాక్చువల్గా డెఫినేషన్. SDG యొక్క డెఫినేషన్ ఏంటి? సుస్థిర అభివృద్ధి యొక్క డెఫినేషన్ ఏంటంటే ఆస్పిరేషన్స్ ఆఫ్ ప్రెజెంట్ జనరేషన్స్ కాదు, మనకి కాంప్రమైజ్ చేసుకోవాలి. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనకి ఇప్పుడు జనరేషన్స్ కాంప్రమైజ్ చేసుకోవాలి. ఓకే, సో అలాగే 1 సెకండ్.
ఎస్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 31st క్వశ్చన్. సో కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను ఎందుకంటే మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు అందుకనే. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? అట్ ద ప్రెజెంట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఈజ్ నాట్ లగ్జరీ. సో ఇక్కడ ట్రూ అంటున్నాడు. నాట్ ఎ లగ్జరీ ఇలాంటి పదాలు అనేవి మనకి కంపల్సరీ రాంగ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, సో అందుకనే మనకి ఈజ్ ఎ ట్రూ అంటున్నాడు. సో సో మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నాట్ లగ్జరీ, నాట్ ఏ లగ్జరీ. సో ఎన్విరాన్మెంట్, ఓకే, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది ఇట్ ఇస్ నాట్ ఏ లగ్జరీ. అంటే మనకి ప్రస్తుతపు అభివృద్ధి స్థాయిని బట్టి పర్యావరణ పరిరక్షణ విలాస వస్తువు కాదు. అంతే కదా, కరెక్ట్ కదా అది. ఎస్. సో అంటే మనకి లగ్జరీ వస్తువు కాదు అది. సో మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మన పర్యావరణాన్ని. ఇన్ ది డెవలపింగ్ వరల్డ్ ద లార్జెస్ట్ పొల్యూటర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ CO2 ఎమిషన్స్ ఈజ్ చైనా ఫ్రెండ్స్. సో ఇదంతా మనకి ఒక టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ రావచ్చు. సో మనకి మ్యాక్సిమం ఎకానమీ నుంచి కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ as స్టాటిక్ కూడా మనకి ఎక్కువగా అడుగుతుంటారు. ఓకే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో CO2 ఉద్గారాలు మనకి విషయం అత్యధిక కాలుష్యానికి కారణమవుతున్న దేశం చైనా. ఓకే, అలాగే ఇండియా ఈజ్ అండర్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ మెయిన్లీ డ్యూ టు ఇండియాస్ అండర్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ మెయిన్లీ డ్యూ టు వర్కింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది పాపులేషన్. యాక్చువల్గా అంటే నాట్ మెయిన్లీ డ్యూ టు ఇండియాస్ అండర్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ మెయిన్లీ డ్యూ టు వర్కింగ్ ఎఫిషియన్సీ. అంటే దీని మీద ఒక్కదాని మీద అండర్ డెవలప్మెంట్ అవుతుంది మన యొక్క ఇండియా అనేది మనం చెప్పలేం. సో ఇలాగా మనకి క్వశ్చన్ చూడగానే ఒక ఆప్షన్స్ చూడగానే మన ఆన్సర్స్ ఈజీగా పెట్టేయచ్చు. ద మైనింగ్ అండ్ మినరల్స్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది 1948 ఎప్పుడైనా మనం యాక్ట్ చదువుకున్నప్పుడు చెప్పుకుంటాం. సో చాలా ఈజీ ఇది. అలాగే మనకి సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఫర్ ఎలక్ట్రిక్ సెక్టర్ ఇన్ ది కంట్రీ? ది అటానమీ దట్ స్టేట్ గవర్నమెంట్ ఎంజాయ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పవర్ జనరేషన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది. సో చూడండి, అటానమీ దట్ స్టేట్ గవర్నమెంట్ ఎంజాయ్ చేయలేదు. సో మనకి సెంట్రల్ అండ్ స్టేట్స్ రెండు కూడా మనకి సో వ్యవహరిస్తాయి. సో ఓకే, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ని తీసుకుంటాయి. సో అలాగే మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం చూడొచ్చు ఎకానమీ నుంచి. ఓకే, అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ ఫర్ ఇండియా సోలార్ ఎనర్జీ కదా. అంటే భారత్కు అతి ముఖ్యమైన సాంప్రదాయేతర ఇంధన వనరు సౌరశక్తి ఇక్కడ. ఓకే, అకార్డింగ్ టు 2011 పాపులేషన్ సెన్సస్ ద యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ మనకి 1.64%. సో ఇవన్నీ కూడా మనకి సర్వేలో చెప్తాం. ఓకే, సో ఎస్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఫిమేల్ మేల్ రేషియో ఇన్ లీస్ట్ మనకి అకార్డింగ్ 2011 సెన్సస్ మనకి హర్యానా తెలుసు. సో ఇది కూడా మనకి ఒక స్టాటిక్ మనకి ఈ యొక్క టైప్ ఆఫ్ డివిడెంట్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అనే టాపిక్ చెప్పుకుంటాం 2011 సెన్సస్లో. అలాగే డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది ఏంటి? ఇట్ ఇస్ అ ప్రాసెస్ వేర్ బై రైజ్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ అక్కర్స్ డ్యూ టు రైజ్ ఇన్ షేర్ ఆఫ్ వర్కింగ్ పీపుల్ ఇన్ ద పాపులేషన్. జనాభాలో పనిచేసే వారి సంఖ్య పెరగడం వల్ల ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. కరెక్టే కదా మనకి స్టేట్మెంట్. జనాభా ప్రతిఫలం అనేది ప్రక్రియలో మనకి ఇది డెఫినేషన్ అనమాట. అలాగే అకార్డింగ్ టు 2011 సెన్సస్ ఇన్ ఈచ్ సదరన్ సిటీ ఇన్ ఇండియా ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఇన్ అట్లీస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్. చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్లోని ఏ దక్షిణాది ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో నివసించే ప్రజల శాతం అతి తక్కువగా ఉందంటే ఆంధ్రప్రదేశ్. తమిళనాడు వచ్చేసరికి నగర జనాభా ఎక్కువ. వెన్ కంపేర్ టు రూరల్ ఏరియాస్ నగర జనాభా ఎక్కువ. అంటే మోస్ట్ అర్బనైజ్డ్ సిటీ ఏదంటే తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ అయితే ది సదరన్ స్టేట్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఈజ్ ద లీస్ట్. అంటే రూరల్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా? సో అందుకేనేమో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో ఎక్కువగా రూరల్ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, అలాగే మనకి స్కీమ్స్తో పాటుగా ఇవన్నీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫ్యూచర్ ఆఫ్ రైట్ టు చిల్డ్రన్ టు ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఆర్టీ యాక్ట్ 2009 బట్టి మనకి నాట్ ఏ ఫ్యూచర్ అంటున్నాడు. సో ఇక్కడ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ సోల్ రెస్పాన్సిబిలిటీ కాదు, ఇక్కడ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఫ్రెండ్స్. అంటే సెంట్రల్ సెక్టర్ అలాగే స్టేట్ రెండు కూడా పెట్టుబడి పెట్టుకోవాలి. ఇక్కడ సోల్ రెస్పాన్సిబిలిటీ అనేది కాదు ఫర్ ప్రొవైడింగ్ ఫండ్స్ ఫర్ క్యారింగ్ అవుట్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్. ఎప్పుడైతే మీరు ఈ యొక్క టైప్ ఆఫ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఒక రైట్ టు చిల్డ్రన్స్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది మనకి సెంట్రల్ స్పాన్సర్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ రెండు చూసుకోవాలి అని తెలిసిందో మీకు ఈ థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అనేది తెలుస్తుంది. ఓకే, అలాగే 43rd క్వశ్చన్ మనం చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అంటున్నాడు. సో ఇక్కడ నాట్ ట్రూ అంటున్నాడు. ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్ ఇది కూడా సర్వే బట్టి చెప్పుకోవచ్చు. సో సర్వే కవర్ చేయాలి ఫ్రెండ్స్, సర్వే కవర్ చేయాలి ఎందుకంటే సర్వేలో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా? టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ కాదు, టు అచీవ్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ గ్రోత్, టు అచీవ్ ద సోషల్ ఈక్వాలిటీ, రిమూవల్ ఆఫ్ పావర్టీ, ఇవన్నీ కూడా కామన్ ఆన్సర్స్. బట్ ఇది మనకి టు రెడ్యూస్ ద ఇన్ఈక్వాలిటీస్ అంటే మనకి ఆదాయం మరియు సంపదలో అసమానతలను తగ్గించడం అనేది పని కాదు. ఓకే, సో ముఖ్యంగా ఉద్దేశం అది కాదు. అలాగే దీంతో పాటుగా ద గ్రోత్ స్ట్రాటజీ అడాప్టెడ్ బై మొహల్నాబీస్ మోడల్ ఆఫ్ గ్రోత్ డస్ నాట్ ఇంక్లూడ్
గ్రోత్ ఆఫ్ విలేజ్ ఇండస్ట్రీస్ ఆన్ టాప్ ప్రియారిటీ. సో ఇలా మనకి ఒక క్వశ్చన్ చూడగానే ఒక టైప్ ఆఫ్ ఆప్షన్స్ బట్టి మనం ఆన్సర్స్ ఈజీగా పెట్టచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇలాగ మనకి కొన్ని 45 క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో అంటే ఈ యొక్క సెషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఎకానమీ నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తాయి, సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒక చిన్న టైప్ ప్రయత్నం చేసాం. సో ఈ యొక్క సెషన్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి వీడియో. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా లైక్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాగే దీంతో మనం ఒక టైప్ ఆఫ్ ఏపీఎస్సి జనరల్ స్టడీస్ పేపర్ 1 మీకు అందరికీ తెలిసిందే ఈ యొక్క బ్యాచ్ని మనం లాంచ్ చేస్తున్నాం. సో ఈ బ్యాచ్ని మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీరు Y265 అనే కోడ్ని యూజ్ చేసుకుంటే మీరు పర్చేస్ చేసుకుంటే మ్యాక్సిమం మీకు 12% ప్లస్ 5% అడిషనల్ ఆఫర్ లభిస్తుంది. సో ఎస్, ఇక్కడ మనకి చూడండి ఏపీఎస్సి జనరల్ స్టడీస్ పేపర్ 1లో మీకు ఎకానమీ, జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ అయిపోతాయి ఈ యొక్క టాపిక్లో. డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా కవర్ అవుతాయి. 100% మీకు సిలబస్ కవరేజ్తో Y265 అనే కోడ్ని ఉపయోగిస్తే మీకు 1961 రూపీస్ వస్తుంది. సో ప్రెజెంట్ ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్. అందరూ కూడా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేస్తారండి, షేర్ చేస్తారండి. సో ఇంకా మనం ఈ టాపిక్స్ని మనం కంటిన్యూ చేద్దాం తర్వాత క్లాసెస్లో. Thank you very much and have a nice day. Bye bye. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app.